వీటీవీ ప్రేమికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ లో సాక్షాత్తు చైర్మన్ ని అవమానించినటువంటి తీరు చూస్తే ఎంతటి కుల దురహంకారంతో ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందనేటువంటి దానికి అది ఒక పరాకాష్ఠ కింద చెప్పాలి. చాలా బాధాకరమైనటువంటి విషయం. నిజానికి అసెంబ్లీలో కౌన్సిల్ చైర్మన్ అని అంటే ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం. అది రాజ్యాంగబద్ధమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానం. గవర్నర్ తర్వాత అంత స్థాయి గౌరవించేటువంటి పదవి. అలాంటిది ఆ వ్యక్తిని కేవలం ఒక మైండ్ గేమ్ తో వ్యూహాత్మకంగా అంటే కౌన్సిల్లో అంశాలకి ధీటైనటువంటి చర్చ గాని ధీటైనటువంటి సమాధానాలు గాని ఇవ్వలేక ఒక గందరగోళాన్ని సృష్టించి రెచ్చిపోయి ఎంత పడితే అంత మాట మాట్లాడేటువంటి ఆ క్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి మాట, తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్, నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, తప్పు పట్టకూడదు కూడా. కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది, నేను తీసుకోను. బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుని ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. ప్రతిరోజు చెప్పి సాక్షాత్ ఒక సభ్యత, సంస్కృతి, సంస్కారం. హిందూ మతం అంటే హిందూ మతం అసలు నేర్పేదేంటి, హిందూ మతం యొక్క లక్షణాలు ఏంటి, నిజంగా హిందూ అనేటువంటి దీన్ని మనసా వాచ కర్మణ ఆచరించేటువంటి హిందూ అయితే ఎవడూ కూడా ఆ రకంగా మాట్లాడు. ఒక వ్యక్తిని, ఎదుట వ్యక్తిని అతి దారుణంగా అవమానించడం అంటే ఇది కేవలం దళిత జాతినే అవమానించిందిగా చూడాలి. ఈ బాపతుగాళ్ళు, ఇలాంటి బాపతుగాళ్లే భారతదేశంలో అనాదిగా ఈ అగ్రవర్ణ దురహంకారంతోనో లేకపోతే ధనిక దురహంకారంతోనో అధికార మదంతోనో అణగారినటువంటి వర్గాలని అవహేళన చేస్తా ఉంటే, అవమానాలు పాలు చేస్తా ఉంటే, ఈ అవమానాలు భరించలేక సహించలేక దేవుడి మీద విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ఈ హిందూ మతంలో మనం ఇమడలేమనేటువంటి దీంతోనే అనేక మంది ఇతర మతాలకి ఆ రోజున బౌద్ధానికి చాలా మంది బౌద్ధం వైపు ఎందుకు మళ్ళారు అని అంటే ఈ బాపతుగాళ్ళు వాళ్ళని అవమానిస్తున్నటువంటి అవమానాల తీరులోనే ఆ అవమాన బడబాగ్నుల మధ్యలో వాళ్ళు కాలిపోయే కంటే కూడా ఒక సురక్షితమైనటువంటి ఇది చూసుకోవచ్చు అని చెప్పని అనుకున్నారు. దానికి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ లాంటి ఒక మహానుభావుడు కూడా మినహాయింపు కాదనేటువంటిది సత్యం. తదనంతర కాలంలో ఇదే అవమానాలు, ఇదే రకమైనటువంటి దురహంకారం, ఇదే రకమైనటువంటి అణిచివేత దళిత వర్గాల మీద సాగిస్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది బ్రిటిష్ పాలనలో చాలా మంది క్రైస్తవులుగా మారిపోయినటువంటిది. కానీ వారి మూలాలను చూస్తే వారు కూడా ఒకప్పటి హిందువులే. కానీ ఇంకా మీ కసి చల్లారలేదు. హిందూ మతం మీద ప్రత్యేకించి కేవలం హిందూ మతం అనేటువంటి ఒక వేషధారణ, ఛద్మ వేషధారణ, రాజకీయ ముసుగు వేసుకొని ఈ రోజున మీరు హిందువులు అని చెప్పని చెలరేగిపోతున్నారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా. అసలు ఈ మధ్య పెద్ద జోక్ ఏంటంటే చూడండి, ఈ రోజే నేను చూశాను పేపర్లో పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా కూర్చొని ఏదో చర్చిస్తున్నారు. సాధారణంగా మీరు కావాలంటే పాత చిత్రాలన్నిటినీ, పాత వీడియోలను తిరగేయండి. చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడుతున్నటువంటి బ్యాక్ డ్రాప్ లో బుద్ధుడి విగ్రహం అనేటువంటిది ఉంటుంది. అమరావతి అనేటువంటి ఒక నినాదాన్ని తలకెత్తుకున్న తర్వాత ఆయన బుద్ధుడి విగ్రహమే ఆయన బ్యాక్ డ్రాప్ లో గానీ, ఇక్కడ గానీ, ఇంట్లో గానీ, అక్కడ గానీ, ఇక్కడ గానీ. అలాంటిది ఇప్పుడు కొత్తగా సీతారాముల విగ్రహాలు సాక్షాత్కరించాయి. అంటే వీళ్ళు ఒక కొత్త ముసుగును ఒకటి రాజకీయ లబ్ధి కోసం తొడుక్కొని కొంగొత్త హిందువుల వేషం వేసుకొని మాట్లాడేటువంటి ఈ ప్రక్రియలో ఈ రోజు కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి మోషేరాజు ఆయన్ని కూడా అతి తీవ్రంగా, అంటే మీ ఉద్దేశంలో దళితులు అని ఎవరైనా కనుక ఉంటే దళితులందరూ కూడా క్రిస్టియన్లు అనేటువంటి ఒక భావన ఎంత దుర్మార్గమైనటువంటి భావన అండి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి. ఆ రకంగా ఒక ఉన్నత స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తిని కూడా అవమానించి మళ్ళీ తెలియదని, అంటే ఇంతకాలం నుంచి ఆయన ఒక చైర్మన్ గా కుర్చీలో కూర్చొని ఉంటే ఆయన ఎవరో ఏంటో, ఇటీవలే వివాహం కూడా వాళ్ళ కుటుంబంలో జరిగింది. ఇవన్నీ తెలియకుండానే కాదు, తెలిసి చేశారు, కావాలని
ఆయన్ని మానసికంగా కుంగిపోవడం కోసం అని చెప్పని మానసికంగా ఆయన్ని డౌన్ చేయడానికి ఆడినటువంటి ఒక వికృతమైనటువంటి మైండ్ గేమ్ తప్ప మరొకటి కాదు అని చెప్పాలి. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులే గతంలో హిందూ మతంలో ఉంటే ఆ రోజున ఈ హిందూ మతాన్ని మొత్తాన్ని కూడా పునరుద్ధరించడం కోసం అని చెప్పని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఆ రోజున మనీషా పంచకం గనక ఒకసారి పరిశీలించినట్టయితే గంగాంబుని బింబితే అంబరమణం చండాల వాటిపయ పూరే కిం అంబరమసి కాంచన గటి కుంభయోత్ అని చెప్పని ఒక మనీషా పంచకం చేసి ఈ చండాలోస్తు నమోస్తుతే అని చెప్పినటువంటి ప్రక్రియ గాని, తదనంతర కాలంలో సాక్షాత్ అన్నమయ్య బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని చెప్పని కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే అని ఆయన కూడా సాక్షాత్తు శంకర ఫిలాసఫీనే తీసుకుని అంటరాని వాళ్ళంటూ లేరు అని చెప్పని ఒక విప్లవాన్ని ఆ రోజున సృష్టించారు. కానీ ఈ దౌర్భాగ్యం హిందూ మతం యొక్క మూలాలను కానీ ఎసెన్స్ ఆఫ్ ది హిందూయిజం కానీ అర్థం చేసుకోలేనటువంటి పచ్చి అవకాశవాద రాజకీయ దురహంకారులు సాగిస్తున్నటువంటి ఈ వాళ్ళ యొక్క ప్రేలాపనలు చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా ఒక మోషే రాజు మీద చేసినటువంటి దాడి కాదు, పూర్తిగా అణగారిన వర్గాల మీద, కష్టపడి వాళ్ళంతటా వాళ్ళుగా పైకొస్తున్నటువంటి వాళ్ళ మీద హిందూ మత ఆచారాలని వాళ్ళు ఆకళించుకొని తద్వారా ఒక మంచి ప్రగతి పదంలో అభివృద్ధి పదంలో వాళ్ళు ఒక దశకొస్తే దీన్ని చూసి సహించలేక కుల దురహంకారంతోనో అధికార మదంతోనో చేసినటువంటి ఇది ప్రేలాపన తప్ప మరొకటి కాదు. చాలా బాధాకరం. ఖచ్చితంగా యావత్ దళిత సమాజానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుయాయులు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాదన్నట్లయితే ఇవాళ మీరు కొంగొత్తగా ఒక ఫ్యాషన్ డ్రెస్, సీజనల్ ఫ్యాషన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి హెయిర్ కట్స్ కూడా చాలా సీజనల్ గా మారుతూ ఉంటాయి. ఆ రకంగా ఒక సీజనల్ క్లాడ్ హిందూయిజం అనేటువంటి ఒక సీజనల్ క్లాడ్ వేసుకొని ఇప్పుడు చేస్తున్నటువంటి మీ ప్రలాపంలో ప్రకటనలో చూసినట్టయితే సిసలైనటువంటి హిందూ సమాజం అసహ్యించుకుంటుంది. సిసలైనటువంటి హిందూ సమాజం ఇదేమిట్రా దౌర్భాగ్యం అని చెప్పని ఏసరించుకుంటుంది. ఇది మీరు గ్రహించి అన్కండిషనల్ గా ఈ రోజు దళిత సమాజానికి మీరు క్షమాపణ చెప్పినట్టయితే హిందూ సమాజం మిమ్మల్ని క్షమించదు. దళిత సమాజం సంగతి అటుంచి ఈ హిందూ సమాజం కూడా మిమ్మల్ని క్షమించదు. హిందువులలో ఆ రకమైనటువంటి ఒక టాలరెన్స్ అనేది ఉంది. ఆ టాలరెన్స్ ని కూడా మీరు కొంగొత్త అర్థాలు చెప్తున్నటువంటి పరిస్థితి అమానవీయంగా అని కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకని డెఫినెట్ గా ఇది మొన్న ఏం చేశారు, ఒక సీనియర్ మోస్ట్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి మీద కూడా ఇదే రకమైనటువంటి మానసిక ఒత్తిడికి ఆయన్ని గురి చేసి, మానసికంగా ఆయన్ని విపరీతమైనటువంటి తీవ్ర ఒత్తిడికి గురి చేసి ఆసుపత్రి పాలయ్యేటట్టు చేశారు. ఇప్పుడు సాక్షాత్తు చైర్మన్ మీదే దాడికి ఆయన కులాన్ని కించపరిచేటువంటి రీతిలో, ఆయన కులాన్ని మార్చేసేటువంటి రీతిలో, దళితులందరూ కూడా క్రిస్టియన్లు అనేటువంటి భావన వచ్చేటువంటి రీతిలో చేసినటువంటి మైండ్ గా మాత్రం పరమ దుర్మార్గం, నీచాతి నీచం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.